మన హిందువుల్లో ఎవరికైనా పిల్లలు పుట్టలేదు అంటే మన వాళ్ళు వెంటనే చెప్పేది ఏంటంటే పుట్టకు పూజ చేయండి లేదా పుట్టలో పాలు పోయండి అని. దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. అదేంటంటే నేల మీద ఉండే జీవుల్లో ఎక్కువ సంతానోత్పత్తి కలిగిన జీవి ఏదైనా ఉంది అంటే అది పాము మాత్రమే. పాము ఒక్కసారి 50 నుంచి 100 గుడ్లు పెట్టే సామర్థ్యం ఉన్న జీవి. అందుకే పుట్టలో పాలు పోసాక అక్కడున్న మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకుంటారు. ఆ మట్టిలో పాము తన గుడ్లను పెట్టాక విడుదలయ్యే శక్తి ఉంటుంది. అలాంటి మట్టి మన శరీరానికి తగిలినప్పుడు మన శరీరంలో సంతానోత్పత్తి పెరిగి పిల్లలు పుట్టడానికి సహకరిస్తుంది. తెలిసింది కదా, పిల్లలు లేని వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే పిల్లలు ఎందుకు పుడతారు అని. రాబోయే వీడియోలో పాముకి మరియు సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న సంబంధం ఏమిటి అని చెప్తాను. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః.